పట్టణంలో కోనేరు వద్ద వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో జన సైనికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయిబాబా ఆలయం వరకు గోవింద నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావం తెలుపుతూ పుంగనూరు కళ్యాణ వెంకటరమణ స్వామికి అభిషేకం పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తిరుమలలో లడ్డు కల్తీ చేసి అపవిత్రం చేశారని వారిని కలియుగ దైవం తప్పక శిక్షించడం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ శ్రీనివాసులు, కోలా సోమశేఖర్, రొంపుచెర్ల శివ, బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గం ద్వారా ఆయనకు సంఘీభావంతో సపోర్ట్ చేస్తున్నాము. ఏదైతే తిరుమల ప్రసాదంలో నెయ్యి కలిపిన ఆ నెయ్యిలో ఉన్న పశువుల కొవ్వును కలిపి కలుషితం చేసిన ప్రసాదాన్ని ప్రపంచమంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ దాన్ని ఆరగించి తిరుమల పవిత్రతను చెడగొట్టినారు. సో అందుకోసము పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష ఏమంటే అపవిత్రం చేసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామిని శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మన సనాతన భావాలు, సనాతన ధర్మము చెప్పేది, హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే ఎక్కడ అపవిత్రం జరిగిందో అక్కడ పవిత్రంగా మనము శుద్ధి కార్యక్రమాలు చేసుకొని దీక్షతో చేసేదానివల్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపకు మనము పాత్రులయ్యి ఆయన శుద్ధి చేసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదము అఖండ ప్రజానీకానికి కలిగి ఆ ఏదైతే జరిగిందో వాటిని మేము కట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము దీక్ష చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థాన అపవిత్రకు రాబో రోజుల్లో కూడా ఎటువంటి వారైనా కూడా ఇలాంటి తప్పు చేస్తే కఠిన శిక్షలు, కఠిన చర్యలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దీక్ష చేపట్టారు. అలాంటి లడ్డూని కలిసి చేసేదే కాకుండా అయోధ్య లాంటి దేవాలయంలో సుమారు 1,00,000 పైన లడ్డూల్ని ఆ రోజు పంపిణీ చేసి దేశవ్యాప్తంగా దేశాన్ని అపవిత్రం చేసిన దౌర్భాగ్య స్థితిలో అప్పటి పాలకులు ఉన్నారు. దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది. దోషులను త్వరలో శిక్షించే విధంగా శిక్షిస్తాము. ఆల్రెడీ గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మత పాతాళానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. మన హిందువుల మనోభావాలను దెబ్బతీసేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందువలనే ఈరోజు ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము ప్రజల మనోభావాలు తెలుసుకొని, అక్కడ పోర్టులో ఉన్నటువంటి కార్మికుల యొక్క మనోభావాలు తెలుసుకొని, పోర్టులో జరుగుతున్నటువంటి కల్తీ లడ్డూ యొక్క నెయ్యిని తప్పనిసరిగా ఇది మార్చాలా, దీన్ని తయారు చేసిన వాళ్ళు శిక్షించాలా, లడ్డూ ప్రసాదాలపైన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలని బయటపెట్టి ప్రజలకంతా వివరించాలని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. అందువల్లనే ఈరోజు భారతదేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను కూడా ప్రక్షాళన చేయాలనే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారి దగ్గర అనుమతి తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ప్రక్షాళన చేయాలని చెప్పి సంకల్పించినారు. ఇది చాలా శుభసూచకం. అందుకు హిందువులంతా కలిసి బాధ్యత తీసుకొని తన వంతు బాధ్యతగా మేము సైతం మీ వెనకంటి ఉన్నామని చెప్పి మన నాయకులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు. దానికి మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం ప్రతి మండలంలోనూ ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి హిందువు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా తిరుమల ప్రసాదాన్ని ప్రతి హిందువు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అతి ఇష్టంగా, పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు కొవ్వును కలిపారని నిర్ధారణమైనది. దానివలన మా అధ్యక్షుల వారు చేస్తున్న దీక్షకు మా పుంగనూరు నియోజకవర్గం ప్రతి ఒక్క జన సైనికులు, జనసేన నాయకులు అందరూ మద్దతు తెలుపుతున్నాం. ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో ఈ విధంగా పాల్పడ్డారో వాళ్ళకి సిట్ ద్వారా వాళ్ళని శిక్షించాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం.